లడ్డు అపవిత్రంపై సిట్ ఏర్పాటు, అధికార దుర్వినియోగంపైన విచారణ, సిట్ నివేదిక ఆధారంగా చర్యలన్న చంద్రబాబు. లడ్డు అపవిత్రంపై టీటీడీ కీలక నిర్ణయం, రేపు తిరుమలలో శాంతి యాగం ఉదయం 6 గంటలకు ప్రారంభం. పవిత్ర క్షేత్రంలో అపవిత్రమైన కార్యక్రమాలు, అన్యమతస్థులను టీటీడీలో నియమించారు, అపచారం చేసి ఎదురుదాడి చేస్తున్నారన్న సీఎం. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, కల్తీ నెయ్యి వివాదంలో దోషులకు శిక్ష పడాలి, గత 5 ఏళ్లలో టీటీడీ బోర్డు ఏం చేసిందన్న పవన్. ప్రధాని మోదీకి జగన్ లేఖ, చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వినతి. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం ఏంటి, రాజకీయ కక్ష ఉంటే రండి తేల్చుకుందాం, ఆఫీస్ పై బీజేవైఎం దాడికెత్తించిందన్న అంబటి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. చంద్రబాబు వి డైవర్షన్ పాలిటిక్స్, టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ కి ఎలా వచ్చింది, ఒక్క హామీ కూడా అమలు కాలేదన్న చెల్లుబోయిన. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలి, ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు, జమిలిపై అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్. ఇకనైనా బుకాయింపులు చాలిస్తారా, సీఎల్పీకి అరికపూడి హాజరుపై హరీష్ ప్రశ్న, సీఎంను కలిసి వెళ్లారన్న శ్రీధర్ బాబు. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ప్రకటన, 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలు తొలగింపు, 3 ప్రాంతాల్లో 8 ఎకరాల భూమి స్వాధీనం. బాలినేని అవినీతి చిట్టా బయట పెడతాం, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారారు, కూటమిలో చిచ్చు పెడుతున్నారన్న దామచర్ల. ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలు సరికాదు, ఆరోపణలపై ఎప్పుడో సీఎంకు లేఖ రాశా, పవన్ దృష్టికి తీసుకువెళ్తానన్న బాలినేని. కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి, రుజువు చేస్తే దేనికైనా సిద్ధమన్న కోమటిరెడ్డి. ఓవైసీలో ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు, ఉగ్ర లింకులపై ఆధారాలున్నాయి, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు, దసరా నుండి ఉచిత గ్యాస్ స్కీమ్ అమలు, అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్న ఎరపతినేని. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు, భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో నిర్ణయం, ఫర్నిచర్ ధ్వంసం చేసిన అభిమానులు. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం, 24,000 స్టెప్లతో అలరించినందుకు చోటు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మోస్తరు నుండి భారీ వర్ష సూచన, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. కాన్పూర్ లో రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్, మధ్యప్రదేశ్ లో ట్రాక్ పై డిటోనేటర్స్ గుర్తింపు, 2 ఘటనలపై ఎన్ఐఏ దర్యాప్తు. పాకిస్తాన్ పై మండిపడ్డ అమిత్ షా, ఉగ్రవాదాన్ని ఆపే వరకు చర్చల ప్రసక్తే లేదు, కశ్మీర్ టూరిస్ట్ హబ్ గా మారుతోందని కమెంట్. 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా, అవినీతి పనులను బీజేపీలో చేర్చుకోవచ్చా, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కు కేజ్రీవాల్ 5 ప్రశ్నలు. అమెరికాలో 2వ రోజు ప్రధాని పర్యటన, న్యూయార్క్ లో మోదీకి ఘన స్వాగతం, పలు కార్యక్రమాలకు హాజరు. ఇరాన్లోని బొగ్గు గని పేలుడు, 51కి చేరిన మృతుల సంఖ్య, మరో 20 మంది కార్మికులకు గాయాలు. శ్రీలంక అధ్యక్షుడిగా దిశానాయకి 2వ ప్రాధాన్యత ఓట్లలో విజయం, రేపు ప్రమాణ స్వీకారం.